అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ఈ వీడియోలో నేను మీ అందరికీ ప్రత్యేకంగా నేటి యువతకు కొంత రాజకీయ జ్ఞానం కలిగించాలని, ఎందుకంటే గతం అనేది ఒక చరిత్రలో ఏమి జరిగింది, మంచి జరిగిందా, చెడు జరిగిందా, మంచి ఎందుకు జరిగింది, చెడు ఎందుకు జరిగింది అని విశ్లేషించుకోవాలంటే మనకు చరిత్ర చాలా సహకరిస్తుంది. ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది, మూడవ ప్రపంచ యుద్ధం ఎందుకు జరగలేదు తెలుసుకోవాలి కదా. మరి ఆ ప్రపంచ యుద్ధాలు వదిలేయండి, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత జరిగినటువంటి విషయాలు తెలుసుకుందామా? ఉత్తర భారతం, దక్షిణ భారతం. ఉత్తర భారతంలో ఎక్కువగా హిందీ మాట్లాడతారు, ఇంకా బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఇలా ఉత్తర భారత భాషలు. దక్షిణ భారతానికి వస్తే తెలుగు, ఉర్దూ, తమిళం, మలయాళం, కన్నడం, ఇవి ప్రధానమైన భాషలు. ఇక దక్షిణ భారతంలో చెన్నై, హైదరాబాదు, బెంగళూరు, తిరువనంతపురం, కొచ్చిన్, విశాఖపట్నం, విజయవాడ, ఇలాంటివి ప్రధాన నగరాలున్నాయి. అలాగే గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర వంటి నదులు ఉన్నాయి. చాలా విశాలమైన పీఠభూమి ఉంది. తూర్పు కనుమలు, ఇక పశ్చిమాన పశ్చిమ కనుమలు, అలాగే కనుమల తరువాత తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, ఇక దక్షిణాన హిందూ మహాసముద్రం. చక్కని సముద్ర తీరమున్నది. అందుకే దాని దక్కను పీఠభూమి. మనది ద్రవిడ సంస్కారం అని ఉత్తర భారతీయుల యొక్క భావన. ఈ 4 ప్రాంతాలు, 4 భాషలు మాట్లాడే ప్రాంతాలను ఏకరాష్ట్రంగా ఉంది స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తరువాత కూడా. అంటే ఇక్కడ కొంత ఉత్తర భారతం, దక్షిణ భారతం అని వివక్షత ఎక్కువగా ఉండేది. అలాంటి సమయంలో ప్రజాస్వామ్య ప్రభుత్వములో చిన్న రాష్ట్రాలుంటే పరిపాలనకు సౌలభ్యంగా ఉంటుంది. కానీ మద్రాసు రాష్ట్రం అతి పెద్ద రాష్ట్రం. దక్షిణ భారతం అంతా ఒక్క రాష్ట్రం అంటే ఇదేమిటండి? ఇలాంటి వివక్షత. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఒక ఏనుగు లాంటిది. ఇది కదలదు. ఎవరన్నా కదిలించే ప్రయత్నం చేస్తే ఊరుకోదు. మహారాజు మాటలు కూడా వినదు. కానీ దాని యజమాని, దాని శిక్షకుడు మావటి చెబితే వింటుంది. అది కూడా మావటి చేతిలో ఉన్న అంకుశాన్ని బట్టి కదులుతుంది. మరి ఆ అంకుశం, ఆ మావటి ఎవరో కాదు, మన నెల్లూరు జిల్లావాసి పొట్టి శ్రీరాములు గారు.
వైశ్య ఉత్తమ కుల సంజాతకులు. ఆయన మావటిలా సిద్ధమయ్యారు ప్రత్యేక రాష్ట్రం కోసం. మా తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని. మరి కావాలంటే అడిగితే పెడతారా? అమ్మ అయితే అడిగితే పెడుతుంది. ఇక్కడ ఏనుగు లాంటి కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఆయన నిరాహార దీక్ష అనే అంకుశాన్ని చేపూనారు. ఈయన 1952లో నిరాహార దీక్షకు పూనుకున్నారు. 58 రోజులండి, 57-58 రోజులు ఆయన నిరాహార దీక్షను చేశారు. కదలిక లేదు ఏనుగులో. ఆయనకు సహకరిస్తూ తెలుగు ప్రజలంతా కూడా ఉద్యమాలు చేశారు. తెలుగు ప్రాంతం అంతా ప్రత్యేక రాష్ట్రం కోసం కేంద్రాన్ని కదిలించే ప్రయత్నం చేసింది, కానీ కదలిక రాలే. కానీ మన పొట్టి శ్రీరాములు గారు మాత్రం 56 రోజుల తరువాత ఆయన అసువులు బాసారు, పదించారు. అప్పటి నుండి మనం ఆయన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు అని పిలుచుకుంటున్నాం. ఆయన మరణానంతరం కేంద్రం కదలడానికి 4 సంవత్సరాలు పట్టింది. అది ఎందుకు విభజించారు దక్షిణాన్ని మళ్ళా 4 రాష్ట్రాలుగా అంటే అక్కడ స్వార్థ రాజకీయం. కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయం. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా మన దక్షిణ దేశములో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ బలహీనపడింది, ఎన్నికలలో ఓడిపోయింది. ప్రాంతీయ పార్టీ ఉద్భవించింది, డిఎంకే. అన్నాదురై వ్యవస్థాపకుడు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా మొట్టమొదటి పార్టీ ఉదయించింది. ప్రాంతీయ పార్టీ దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. అప్పుడు మన దక్షిణ దేశాన్ని మద్రాసు రాష్ట్రంగా పిలువబడే వాళ్ళు మనల్ని కూడా మద్రాసీలు అనేవారు. తెలుగు వారికి గుర్తింపే లేదు. ఆ మన రాష్ట్ర విభజన జరిగే వరకు. మరి రాష్ట్ర విభజన జరిగింది. తెలుగు మాట్లాడే వారంతా ఒక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. మొట్టమొదట కర్నూలు రాజధానిగా రాష్ట్ర పరిపాలన ప్రారంభమైంది. అటు చెన్నై, మద్రాస్, చెన్నపట్నం రాజధానిగా తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది. మైసూరు రాజధానిగా మైసూర్ స్టేట్ అని, తరువాత కర్ణాటక అని, తర్వాత బెంగళూరు రాజధానిగా కర్ణాటక రాష్ట్రం ఏర్పడడం. కేరళ తిరువనంతపురం రాజధానిగా కేరళ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఆ తరువాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చాలా ముఖ్యం. వాటిని మరొక వీడియోలో మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను. శుభం భూయాత్.